పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జెడ్పీటీసీలో గెలుపొందేందుకు టీడీపీ, వైసీపీ తీవ్ర స్థాయిలో పోటీపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక ఉత్కంఠంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికి చూసుకుంటే కనుక ఏదైతే ప్రస్తుతానికి మనం ఒంటిమిట్టలో ఉన్నాం, ఇక్కడైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, అసలు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు అని దానిపైన కూడా ఆయన మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి అసలు జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు? అసలు ఇప్పటికే మనం చూసుకోవచ్చు, రాయంపేట కూడా ఇప్పటికే ఎమ్మెల్యే కూడా మనం కొద్దిగా మెజారిటీతో కోల్పోవడం జరిగింది. ఈసారి ఎలాంటి వ్యూహం వేస్తున్నారు? ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న 2 స్థానాలు వైసీపీ వాళ్ళు గతంలో గెలుపొందిన స్థానాలే. మేము ఎక్కడ వెనుకడుగు వేయకుండా మేము ఈ 14 నెలల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో దానిలను బేరీజు వేసుకుంటూనే ఎన్నికలకు పోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒంటిమిట్ట నుంచి ఒక యువకుడిని, ఏ విధమైన రాజకీయ మచ్చలేని వ్యక్తిని ఇక్కడ జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలపడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయొచ్చాడు. ఆయన నిలబెట్టిన అభ్యర్థి కూడా ఎన్నో కేసుల్లో ముద్దాయి. ఈరోజు ధర్మానికి అధర్మానికి యుద్ధం ఇది. మేము సంక్షేమం అనే దాన్ని ఏ ప్రభుత్వం గతంలో కానీ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఒంటిమిట్ట విషయానికి వస్తే, గతంలో రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలానికి దక్కిన గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్టకు తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి కళ్యాణం అయితేనేం, రాముల వారి బ్రహ్మోత్సవాలు అయితేనేం ఎంతో అద్భుతంగా గత 2014-19లో అయితేనేం, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అయితేనేం ఈ ప్రభుత్వం ద్వారా లాంఛనంగా చేస్తూ వస్తున్నాం. అలాంటి ఒంటిమిట్టను అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఎన్నికలకు పోవడం జరిగింది. ముఖ్యంగా ఒంటిమిట్ట విషయానికి వస్తే, సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపువాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 25 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ వస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికైన అమర్నాథ్ రెడ్డి కానీ ఎప్పుడు వాళ్ళ విషయాల్లో ఒక చిన్న గోరంత న్యాయం కూడా జరగలేదు. ఈ ఎన్నికల ఎజెండాలో మేము చెప్తున్నాం, ఎవరైతే సోమశిల ముప్పువాసులు ఉంటారో ఆ 3 గ్రామాలకు సంబంధించి R&R అయితేనేం, వాళ్లకు పట్టాల విషయంలోనైతేనేం, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన రాబందులు ఇప్పుడున్న అభ్యర్థి అయితేనేం, ముఠా నాయకులు ఆక్రమణలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను కూడా ఈ ముంపువాసులు కేటాయిస్తామని చెప్పి మేము ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. రేపు మా తక్షణ కర్తవ్యం ఇక్కడ పేరుకుపోయిన సమస్యలపైన ఉంటుందని మీకు తెలియజేసుకుంటున్నా. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు అన్న, ఇప్పటికే పులివెందులో కూడా కావచ్చు, పెద్ద ఎత్తున కూడా అల్లరి జరుగుతున్న పరిస్థితి. కుటుంబ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. ఒక పక్క అవినాష్ రెడ్డి కావచ్చు, మరో పక్క సతీష్ రెడ్డి కూడా కావచ్చు, పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన వేస్తున్నారు. ఏమంటుంది సార్? ఈ రాష్ట్రంలో ఒక 100 మీడియా ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు సాక్షి పేపర్ చూడండి, నిన్న చూడండి, మొన్న చూడండి, ఎన్నో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏ రోజు అభివృద్ధి మీద దాంట్లో రాయరు. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు కైవసం చేసుకొని ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ రోజుటికి కూడా ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నాడు. ఏదో పులివెందుల్లో ఆయన అడ్డాలో తెలుగుదేశం పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో గెలవాలని చూస్తుంది అనే ఒక ఫాల్స్ ఫేక్ న్యూస్ను సాక్షి పేపర్లో అయితేనే, టీవీలో అయితే సృష్టించి ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారు తప్పక ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదండి.
ఈ రోజుటికి అధికార దర్పంతో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు చేయాలనుకుంటే నామినేషన్ వేసేదానికి కూడా వైసీపీ వాళ్ళు ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉండవు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మేము చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకొని పోయి గెలవాలనే తపన తప్పక మాకిక్కడున్న క్యాడర్ అయితేనేం కార్యకర్తలు అయితేనేం సమిష్టిగా పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. అంటే ఫైనల్గా చెప్పండి, అటు పులివెందులు కావచ్చు, ఇటు జెడ్పీటీసీ ఏదే ఒంటిపేట కావచ్చు, ఈ 2 స్థానాలు తెలుగుదేశం కైవసం చేసుకుంటారు. తప్పకుండా దీంట్లో ఒక మెలిక చెప్తున్నా, ఈ 2 స్థానాలు గతంలో వైసీపీ వాళ్ళు గెలిచిన స్థానాలే. అక్కడ పులివెందుల రూరల్ స్థలం జెడ్పీటీసీ ఏదైతే ఉందో ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు జెడ్పీ చైర్మన్ కోసం ఇక్కడ జెడ్పీటీసీ గెలిచిన స్థానమే. ఈ 2 వైసీపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఒంటిమిట్ట విషయానికి వస్తే 24,600 ఓట్లుంటే సుమారుగా మేమిస్తున్న తల్లికి వందనం, పెన్షన్లు, అలాగే సిలిండర్లు వీళ్ళందరూ కలిపితేనే 8,000 మంది ఉన్నారంటే 24,000 ఓట్లలో 8,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో గతం ఎమ్మెల్యే ఎలక్షన్లతో పోల్చాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ఉన్న సమీకరణలు, స్థానికంలో ఉన్న వ్యతిరేకత, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన సంక్షేమ కార్యక్రమాలే మా విజయానికి కారణమవుతాయి. రైట్ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు పులివెందులు కావచ్చు, ఇటు ఒంటిపేటకు సంబంధించి పూర్తిస్థాయిలో 2 స్థానాలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో చేసినటువంటి రాయపేట పొరపాటు కూడా ఈసారి మిస్ కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పి మంత్రి మండిపల్లి చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.